యు ఆర్ వెరీ గుడ్ యాజ్ ఇట్ ఈస్. మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నారు. మీరు చెప్తే మొత్తం ఓవరాల్ సమాజం కొటారి కుటుంబం కానీ 150 మంది కానీ ఏమి మాట్లాడతలేదు కదా. సో ఒకటి విషయం, బ్రహ్మత్రయ్ గారు లేకపోతే శ్రీనివాస్ గారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే మీరు కేంద్ర మంత్రి అయితే ఈ చట్టాలను తీసుకురావాల్సి ఇంకేమైనా తీసుకురావచ్చు, మీకు అవకాశం ఉంటుంది. మీరు ఒక సామాన్యులు, ఈ మార్వాడి గోబ్యాక్ అనే మూవ్మెంట్ మీకు ఒక పార్టీ సపోర్ట్ లేదు, లేకపోతే మీకు ఒక రాజ్యాంగబద్ధంగా మీకు అవకాశాలు లేవు. తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం తీసుకొచ్చుకున్నాం, అది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం కాబట్టి వచ్చింది. దీనికి రాజ్యాంగంలో కూడా మార్వాడి ఇక్కడ బిజినెస్ పెట్టడం లేదు కదా, పెట్టొద్దని లేదు కదా. అట్లా చెప్పలేము. మేము మా తెలంగాణ వ్యాపారస్తులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలంటున్నాం. 80% వ్యాపారాలు మా చేతిలో ఉండాలంట. చట్టం చేయించుకున్నాం తెలంగాణ ప్రభుత్వం తోటి. మీరు ప్రభుత్వం మీద పోరాడాలి. అప్పుడు మీరు మేమే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వాళ్ళని మేము అడగట్లే. వాళ్ళని ఒకసారి మార్వాడి గోబ్యాక్ సార్ నేను ఒక్క నిమిషం దయచేసి నాకు టైం. రామచంద్ర వినండి మేడం, మీకు రామచంద్రరావు ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, మాకెవరు లేరని చెప్పి సార్ అంటారు. మమ్మల్ని మాట్లాడుకొని మేమే తెలంగాణ సాధించిన వాళ్ళం. రామచంద్రరావు పోరాడితే రాలేదు, బండి సంజయ్ పోరాడితే రాలేదు. తెలంగాణ మేము పోరాడితే వచ్చింది. ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాది. మేము అర్బన్ నక్సలైట్లం అయితే రామచంద్రరావు మార్వాడిల ఏజెంట్. మార్వాడి జనతా పార్టీ అని పెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేశారు కదా, చేయలేదు. మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అంటే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మార్వాడీస్. కాన్స్టిట్యూషన్ పరంగా మీరు ఫైట్ చేయండి అని అన్నారు. నేను ఐఎమ్ అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఆర్టికల్ 14, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. దట్ డజంట్ మీన్ ఓన్లీ Marwadis are equal. Okay, Marwadis and other people also equal, and equal protection shall be provided. బలవంతుడికి బలహీనుడికి సరి అయిన సమానమైన రక్షణ ఇవ్వాలి. మీరు బలవంతులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి బలహీనులైన వినండి మేడం, యాడున్నది ప్రొటెక్షన్? బలహీనులైనటువంటి మా కోమట్లని దోపిడీ చేసి, బలహీనులైనటువంటి మా విశ్వకర్మలని నాశనం చేసి, బలహీనులైన మా గొళ్ళోళ్ళని డైరీ ఫార్మ్స్ని నాశనం చేసి, కమ్మరి కుమ్మరి సబ్బన్న కులాలోళ్ళని నాశనం చేసి మీరు సమానం అంటే ఎట్లానండి? మార్వాడీలు ఇప్పుడైతే రాలే కదా, మార్వాడీలు వచ్చి 100 ఏళ్ళు అవుతోంది. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 100 ఏళ్లలో ఆత్మహత్యలు జరగనప్పుడు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి విశ్వకర్మలది? 2014 తర్వాత నుండి ఇప్పటి వరకు మోర్ దెన్ 25 ఉమెన్ అండ్ మెన్ స్వర్ణకార కుటుంబాల వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మీరు ఒక మహిళ మేడం, భర్త కోల్పోయిన ఒక స్త్రీ, ఒక స్వర్ణకార స్త్రీ తన పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయననే బెంగతో ఆ ఇద్దరికి తేజాబు తాగించి చచ్చిపోయారు. ముగ్గురు చచ్చిపోయారు. అట్లా ముగ్గురు ఒక్క మార్వాడిని చూపెట్టండి. వ్యాపారం చేయలేక ఆత్మహత్య చేసుకుని ఒక మార్వాడిని చూపెట్టండి. పద్మశాలీలు వాటికి మార్వాడిలే కారణం. ఎంటైర్ గోల్డ్ బిజినెస్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మార్వాడీస్. ఎంటైర్ జ్యువెలరీ బిజినెస్ మొత్తం మార్వాడీల కంట్రోల్లో ఉన్నది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న వస్తువులు కూడా కొనుక్కొచ్చుకొని బిజినెస్ చేయలేక మా వాళ్ళు దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్లపాలైపోయి మా కోమట్లు అప్లపాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కూలోలుగా మారిపోయారు మా కోమటోళ్ళు. మీరు వచ్చి పక్కన బిజినెస్ పెట్టడం మూలంగా, మీరు వచ్చి మొత్తం మోనోపాలీ తీసుకోవడం మూలంగా. అందుకని మేము ఏమంటున్నాం అంటే నో ఈక్వల్ ఎక్కడైనా తెలంగాణ స్వర్ణకారులో లేకుంటే తెలంగాణ స్థానికులో ఈ షాప్ పక్కన పెడతా అంటే మార్వాడి వాళ్ళు వద్దన్నారు. గొడవలు 2018లో చెలో అసెంబ్లీ పిలుపునిచ్చారు విశ్వకర్మలందరూ కలిసి. నల్లగొండలో మార్వాడీలు పెట్టిన గోల్డ్ షాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే పోలీసు వాళ్ళను పంపించి వాళ్ళని చెదరగొట్టి బెదరగొట్టించింది మార్వాడీల వాళ్ళు. తూప్రాన్లో ఆందోళన జరిగింది, అదేవిధంగా నాగర్ కర్నూల్లో ఆందోళన జరిగింది, ఆంధ్రలో జరిగింది, గద్వాల్లో జరిగింది, వరంగల్లో జరిగింది. అనిల్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా. అనిల్ గారు, మార్వాడి గో బ్యాక్ మీరు ఎలా చూస్తారు? Marwadi go back is a unconstitutional plus illegal and anti-Telangana slogan anadi complete ga, and there should be cases filed on these people whoever is protesting. Okay. While media is taking note of what is happening, and then the government also should look at what is actually happening, but somebody is saying to somebody, a fellow Indian, can you please speak in Telugu? Telugulo మాట్లాడతారా?
లైక్ యూనో గో బ్యాక్ అనేటువంటి స్లోగన్ అనేది అది యాంటీ నేషనల్ స్టేట్మెంట్ అవుతుంది అది. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా కానీ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఒక భావ దారిద్ర్యానికి ప్లస్ ఆ నిరుద్యోగ సమస్యకి గుర్తుగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే మార్వాడీస్ ఆర్ హోల్డింగ్ అనిల్ గారు 25-26% ఆఫ్ ద షేర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రతిదానికి ప్రభుత్వం మీద మనం బ్లేమ్ చేస్తాం, కానీ ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ ని, బిజినెస్ స్పిరిట్ ని మనం పెంపొందించగలిగితే, కాంపిటేటివ్ మార్కెట్ ని మనం పెంపొందించగలిగితే అది చాలా సమస్యలకి పరిష్కారం అవుతుంది. Let me take a clarity. So competitive spirit ని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇంకా రకరకాలైన స్కీమ్స్ అన్ని పెట్టారు సార్. అవి అన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఆ గుజరాత్లో, రాజస్థాన్లో బిజినెస్ చేసుకోకుండా తెలంగాణలోకి ఎందుకు వచ్చిరండి? తెలంగాణలో మేము చేసుకోవద్దా బిజినెస్? తెలంగాణలో మేము మేక్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ తెలంగాణ చేసుకోవద్దా? భావదారిద్ర్యం అంటున్నాడు అనిల్ గారు. మీరు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, లేకపోతే గుజరాత్, రాజస్థాన్ వాళ్ళ? మీరు ఎక్కడండి? ఏం కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నారు మీరు? కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్. కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్. when we are aggrieved we have right to protest. In the protest లో భాగంగానే గో బ్యాక్ అని భావదారిద్ర్యం నీకున్నది. తెలంగాణ ప్రజలకి భావదారిద్ర్యం అంటావా? How dare you to make that such a statement? యాంటీ తెలంగాణ కోట్ చేశారు. ఆయన యాంటీ తెలంగాణ ఫస్ట్. He is not a Telanganite. He is not a Telanganite. We are the proud Indians. We are proud Indians. We are proud Indians. We are proud Telanganites. We are proud Telanganites. You are not a Telanganite. You are not a Andhraite. You are not a Southern Indianite. He is not a citizen of India. He is not a citizen of India. How do you say? Because he is supporting Marwadis. Yes, he is supporting ఆ Marwadis. స్టేట్మెంట్ తప్పు. ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం. I'll get back to you again. అనిల్ గారు ఒక్క నిమిషం. I'll get back to you again. I'll talk to you. ఒక్క నిమిషం. కాంపిటీటివ్ స్పిరిట్. ఒక్క నిమిషం అనిల్ గారు. Definitely you go back. First you go back. తెలంగాణలో కాంపిటేటివ్ స్పిరిట్ లేదు. కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నారు. ఎంట్రప్రెన్యూర్స్ కొత్తగా వెల్కమ్ చేయాలి, కానీ ఎందుకు విత్డ్రా చేసుకుంటారని అడుగుతున్నారు ఆయన. ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్. అంటే ఇక్కడ తెలంగాణలో కాంపిటేటివ్ స్పిరిట్ లేదండి. ఇవన్నీ మేము కట్టుకున్నాయి కదా. ఈ నిర్మాణాన్ని వచ్చి గుజరాత్ వాళ్ళు లేరు కదా వాళ్ళు. వినండి, ఈ చార్మినార్ వీళ్ళంతా కూడా నిజాం. అనిల్ గారు ఒక్క నిమిషం. వీఆర్ నాట్ లిసనింగ్ టు యూ. విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. మళ్ళీ మీ మాటలు వింటా నేను. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. వీళ్ళంతా నిజాం సర్కార్ దగ్గర ఊడిగం చేసి షాపులు తీసుకున్నారండి. ఈ మార్వాడీస్ అంతా కూడా రజాకార్కు వ్యతిరేకంగా కొట్లాడలేదు, నక్సలైట్ ఉద్యమంలో లేరు, తెలంగాణ ఉద్యమంలో లేరు. ఇప్పుడు బయటికి వెళ్ళిన ఎందుకంటే గోబ్యాక్ అంటున్నాం కాబట్టి. వాళ్ళు నిజానికి ఏ ఉద్యమంలో పాల్గొన్న కూడా కేవలం వ్యాపారం కోసం వచ్చి నిజాం సర్కార్తో ఉన్నోళ్ళు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు నిజాం సర్కార్ ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళకి మైండే లేదు. వీళ్ళందరూ కూడా నిజాంతో ఉన్నోళ్ళు. బీజేపీ రజాకారంతో ఉన్నారండి. ఈ వ్యాపారస్తులు మొత్తం రజాకారంతో ఉన్నప్పుడు రజాకార్ వ్యతిరేకంగా ఉండే బీజేపీ పార్టీ రజాకార్ వ్యతిరేకంగా ఆయన అన్నది ఒకటే, కాంపిటీషన్ ని ఎంకరేజ్ చేయాలి, అందరిని వెల్కమ్ చేయాలి. కొత్త రాష్ట్రం అండి మాది. కాంపిటీషన్ బిట్వీన్ ఈక్వల్స్, నాట్ అన్ఈక్వల్స్. ఓకే, కాళ్ళు ఉన్న వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి మధ్యనంగా పరుగు పందెం పెట్టడం అనేది కాంపిటీషన్. ఈవెన్ ఓకే, మేము ఏమంటున్నాం అంటే more than 500 years గా మార్వాడీస్ across the country, across the global, they are the merchants and they are businessmen. ఓకే, తెలంగాణలో ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంతగా అభివృద్ధి చెందినటువంటి వ్యాపారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు లేని వ్యాపారులు తెలంగాణలో ఉన్న వాళ్ళు. నరేంద్ర మోడీ మద్దతు లేదు తెలంగాణ వాళ్ళకి. నరేంద్ర మోడీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మార్వాడీల కోసమే బీజేపీ ఉన్నది, తెలంగాణ కోసం లేదు. తెలంగాణ భారతదేశం ప్రధానమంత్రి ఆయన. అందుకే బీజేపీ ఆయన తెలంగాణ భారతదేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థల నుంచి మార్వాడీల కొత్త పథకాలను పెట్టిండా? మార్వాడీల కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా? మార్వాడీల కోసం ప్రత్యేక నిధులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకైనా సెపరేట్ స్కీమ్స్ ఇచ్చి బిజినెస్ పెంచుతున్నారా? వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మినహాయింపులు ఉన్నాయి వాళ్ళకు. ఎట్లా మార్వాడీలకు మినహాయింపులు ఉన్నాయి. ఎట్లా? బ్యాంకులలో డబ్బులు తీసుకుంటే
లాస్ట్కి వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్షన్ చేస్తుంది మోడీ. మీరు మళ్ళీ అక్కడ వేరే టాపిక్ అది వేరే టాపిక్ 5 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ మెన్ సోకాళ్ళు మార్వాడి బిజినెస్ మెన్ తీసుకొని ఎగ్గొట్టిన 5 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరు మీద ఇన్సెంటివ్స్ ఏ వర్గాల వాళ్ళకి ఎంత ఇచ్చారు, దాంట్లో మార్వాడీలకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన డెవలప్మెంట్ స్కీమ్స్లో ఆగండి మేడం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టిన వాటిలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్లో ఎవరికి ఎంత భాగం పోయింది. కరోనా కాలంలో బెయిల్అవుట్ ఇచ్చారు 25 lakhs crore రూపీస్, 25 లక్షల కోట్ల రూపాయల బెయిల్అవుట్ ఇచ్చారు కరోనా పీరియడ్లో ఒక సంవత్సరానికే. దాంట్లో మార్వాడీలకు ఎంత పోయింది, మిగతా కులాల వాళ్ళకి ఎంత పోయింది. దమ్ముంటే ఇదే బీజేపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఈయన ఎవరు, రాజాసింగ్ కావచ్చు, వీళ్ళు దేశంలో ఉన్న సంపదలో మొత్తము ఎంత వాటా మీరు మార్వాడీలకు అప్పేపిరులకే చెప్పండి. మా తెలంగాణ వాళ్ళకి ఒక్క నిమిషం మీరు అయిపోయిన పాయింట్ ఒక్క నిమిషం రాగండి. రిమర్తరావు గారు, కాంపిటీషన్ స్పిరిట్, అనిల్ గారు ప్లీజ్ ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. తెలంగాణలో కాంపిటీషన్ స్పిరిట్, ఎంటర్ప్రినర్షిప్ ని వెల్కమ్ చేయాలి. తెలంగాణలో ఐటీ శాఖ మంత్రి గతంలో కేటీఆర్ ఉన్నా, ఇప్పుడు శ్రీధర్బాబు ఉన్నా, వేరే కంట్రీస్ పోయి కంపెనీలో పట్టుకొస్తున్నాడు. ఇక్కడ అభివృద్ధి కోసమో ఇక్కడ ఉపాధి కోసం పట్టుకొస్తున్నాడు. సో వాళ్ళు వచ్చి ఉద్యోగాలు వాళ్ళు వచ్చి వ్యాపారాలు పెడుతుంటే వాళ్ళు పట్టుకొచ్చి పెట్టింది నాకు తెలిసి మార్వాడిలో ఉండొచ్చు కోట్లలో కూడా, మళ్ళీ వాళ్ళే లక్షల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కోట్లలో లక్షల్లో 2 వాళ్ళే ఉన్నారు. అది తెలంగాణకు ఏ రకంగా చెడు జరుగుతుంది అంటే ఈ కుల వృత్తులను ఎంకరేజ్ చేయడం లేదు, మన వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వడం లేదనే ఉద్యమమేనా? లేదు కాదనుకుంటే ఇక్కడ కొనుగోలు చేసే తెలంగాణ కదా, ఇక్కడ తెలంగాణ ప్రజలు కొనుగోలు చేయకపోతే వీళ్ళ వ్యాపారం ఎక్కడిది? మీరేం చెప్తారు? అంటే మేము ఖచ్చితంగా రానున్న రోజులలో మీకు హక్కు లేదు, మీరు కొనుగోలు చేయవద్దని చెప్పడానికి మీరెవరు? చెప్పడానికి మాకు హక్కు ఉన్నది. మా ప్రజలని చైతన్యం చేసి వాళ్ళ దగ్గర కొనొద్దని చెప్తాం మేము. ఎందుకంటే వాళ్ళు నాణ్యత లేని వస్తువులు కదా అమ్మేది, వాళ్ళు నాణ్యత లేని వస్తువులు కదా వాళ్ళు అమ్మేది. 2 నెంబర్ దందా కదా చేసేది. ప్రజలకు చెప్తున్నాము, యాజ్ వెల్ యాజ్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేస్తాం మేము. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ అయినా ఇప్పటికేం కాలేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సమస్య ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇవాళ నుంచి రావద్దని ఏమున్నా చెప్పండి దానికి రూల్. ఇవాళ నుంచి రావద్దని రూల్. ఇప్పుడే అవేర్ అయినా అనుకోరాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. మళ్ళీ చెప్పిండు కదా పాత వాళ్ళతో మాకు సంబంధం లేదు, కొత్త వాళ్ళతోనే ప్రాబ్లం అని. కొత్త వాళ్ళు అంటే 10-20 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు. రావద్దని ఏం లేదు, మంచిగా చేయమంటున్నాం మేము. మంచిగా అంటే జిఎస్టీ కట్టాలి, రసీదు ఇవ్వాలి, నకిలీ చేయొద్దు, డూప్లికేట్ ఎవరు చూడాలి? జిఎస్టీకి అనుబంధమైనటువంటి నెంబర్ ఇవ్వడండి. వాళ్ళకి అసలు డిజిటల్ మనీనే ఎంకరేజ్ చేయరు, వాళ్ళు మొత్తం మనీ తీసుకుంటారు. లేదు, నువ్వు ఓల్డ్ సిటీకి పో, డిజిటలైజేషనే ఉంటుంది, వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా తెలియక డబ్బులు లేకపోతే వీళ్ళు కట్టాల్సిన జిఎస్టీ కూడా వీడే కట్టాలి, కన్జ్యూమరే కట్టాలి. అలా లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు కొట్టించుకుంటారు అందులో తప్ప జిఎస్టీకి అనుసంధానమైన అకౌంట్ నెంబర్ వాళ్ళు. దుర్మార్గాన్ని బట్టబయలు చేయాల్సింది మా బాధ్యత గల పౌరుడిగా మేము కూడా చెప్తాం గవర్నమెంట్ కి. ఇన్ని రోజులు ఎందుకు చేయాలి, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అరే ఇప్పుడు ఇన్ని రోజులు చేయాలి, ఇప్పుడే చెప్తాం, తప్పేముంది ఇందులో? ప్రభుత్వాలు చేయాలి కదా, జిఎస్టీ అధికారులు చేయాలి, ఐటీ ఎంప్లాయీస్ చేయాలి, ఐటీ అధికారులు అందరూ చేయాలి కదా. అందరినీ బురుడి కొట్టిస్తారండి వాళ్ళు. పర్ఫెక్ట్ కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. ప్రభుత్వం లొంగిపోయిందా? ఒక్క నిమిషం, ప్రభుత్వం లొంగిపోయిందా? ప్రభుత్వం లొంగిపోదండి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వంకు జిఎస్టీ కట్టకుండా వీళ్ళు సొంత ఆదాయాన్ని పెంచుకుంటారు. వాళ్ళ వల్ల మాకు వచ్చిన గవర్నమెంట్కి పోయిన జిఎస్టీ లేదు, రాష్ట్ర జీడీపీ పెరిగేది కూడా ఏం లేదు, అంతా అబద్ధపు మాటలు వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.